వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనం చేస్తున్నాం. వారి ఆదేశంతో, వారి ఉపదేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారి వెనక మమ్మల్ని కార్యోన్ముఖులు చేసి ప్రతి గంటకి మానిటర్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తకి జరిగినా కూడా ఇదే విధంగా ఆయన ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. రాంబాబు విషయంలో నన్ను సుదర్శన్ పిలిచి ఎన్ని రోజులు ఎన్ని గంటల్లో బయటకు తీసుకొస్తారు రాంబాబు అడిగినటువంటి గొప్ప పని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశం. మీకంతా తెలుసు, సాయంత్రం 4:30 నుంచి సుమారు రాత్రి 12:30, 1 గంట దాకా జరిగినటువంటి ఒక దహన కాండ, అరాచక తత్వం, లెక్కలేని తత్వం, భయం లేని తత్వం, రాజ్యాంగం ఉంది, పోలీసు ఉంది, చట్టాలు ఉన్నాయని మర్చిపోయినటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అది గతం జరిగిపోయింది. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం సంఘటితమై ఏకోన్ముఖమై ఒక పోరాట సైనికులాలు చేసినటువంటి లీగల్ టీం ప్రతి ఒక్క సభ్యునికి, ప్రతి ఒక్క మెంబర్కి అందరూ ఇట్స్ ఎ కలెక్టివ్ వర్క్. నేనొక్కడి మటుకు కాదు. దానిలో ముఖ్య పాత్ర వహించినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, భగవాన్ గారు, సూరిబాబు గారు, కొర పేర్లుంటే మర్చి క్షమించండి. ప్రతి ఒక్కరి రెక్కల కష్టం, ప్రతి ఒక్కరి స్వేదం, వాళ్ళ రక్తం దారబోసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారిని మేము చేతనైనంత వరకు రక్షించుకున్నామంటే అది వారి గొప్పతనం. ఇట్ వాజ్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. అందరూ కలిసి చేసినటువంటి కార్యం ఇది. ఇది ఏ ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. అన్న నా మీద ప్రేమతో ఆ మాట అన్నాడేమో. ఇట్ ఈస్ నాట్ మీ అలోన్. ఇట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ కంట్రిబ్యూటెడ్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ లీడర్స్. తర్వాత ఇక్కడ జరిగిన దారుణాలు ఒక్కొక్కటి చెప్తాను. రాంబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ అఫెన్సెస్ అన్ని 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పనిష్మెంట్ కలిగినటువంటి సెక్షన్స్. హైకోర్టు డైరెక్షన్ ఉండినా 7 సంవత్సరాల లోపల ఏ అఫెన్స్ ఉండినా కూడా వారిని రిమాండ్ చేయడానికి లేదు, రిమాండ్కి పంపడానికి లేదు. వారిని 35(3) ఆర్ 41A ఇచ్చి పంపాలని చాలా స్పష్టంగా మన గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి సర్కులర్ని బేఖాతరు చేసి ఇమ్రాన్ ప్రతాప్ గడి అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా ఇట్లా చేయడానికి లేదు, మీరు ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే 35(3) ఆర్ 41A, రిమాండ్ చేయడానికి హక్కు లేదు, అధికారం లేదని చాలా స్పష్టంగా చెప్పినా కూడా అర్నేష్ కుమార్లో చాలా జడ్జిమెంట్ ప్రకారం చాలా స్పష్టంగా చేసినా కూడా ఈ 3 జడ్జిమెంట్లు హైకోర్టు యొక్క సర్క్యులర్ని తుంగలోకి తొక్కి వ్యవహరించినటువంటి వ్యవస్థలు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, వారు ఇల్లు అలకడటంతోనే పండగ వచ్చింది అనుకుంటున్నారేమో తప్పు. దీని ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ దేర్ వుడ్ బి అన్ ఈక్వల్ రియాక్షన్. మీరు చేసిన ప్రతి పనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది లీగల్గా. ఇది మీకు మా లీగల్ టీం తరఫున చెప్పినటువంటి మీకు సలహా. హెచ్చరింపు ఖచ్చితంగా ఉండదు. మేము న్యాయబద్ధంగా ఉండేవాళ్ళు ఒక సలహా చెప్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ఆ రోజు దహనకాండ జరుగుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళతో భుజాలు రాసుకుంటున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ మేము లిస్టు తీస్తున్నాం, వీడియో తీస్తున్నాం, అవన్నీ సెగ్రిగేట్ చేస్తున్నాం. 41 CRPC ప్రకారం నీ కళ్ళ ముందర కాగ్నిజబుల్ అఫెన్స్ జరుగుతుంటే అతన్ని అరెస్ట్ చేయాలని CRPC 41 చెప్తుంది. అది చట్టం నీ మీద నిర్దేశించింది. అట్ట చేసుంటే మళ్ళీ IPC 166 ప్రకారం నువ్వు చట్టం నీకు ఏదైతే నిర్దేశించిందో అది నువ్వు ఫాలో కాకపోతే నువ్వు ముద్దాయి అని చెప్తుంది, నేరస్తుడు అని చెప్తుంది చట్టం. నేను చెప్పింది కూడా 166 IPC ప్రకారం ఇప్పుడు BNS ఉందని కరస్పాండింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. నీకు చట్టం అరెస్ట్ చేయాలని నీ ముందర కాగ్నిజబుల్ అఫెన్స్ అని చెప్పినప్పుడు, నీ ముందర ఇంత దహనకాండ చేసినప్పుడు నువ్వు భుజాలు రాసుకొని వాళ్ళకి అబిట్మెంట్ అయ్యి
ఎయిడ్ చేసి ఈ యొక్క దహనకాండకు మీ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళతో భుజాలు రాసుకుంటూ అరెస్ట్ చేయాల్సినటువంటి ధర్మం నువ్వు పాటించకపోతే ఇక్కడికి వచ్చిన ఏ పోలీస్ ఆఫీసర్ కూడా 166 కింద ముద్దాయి అవుతున్నాడు మేము చేయబోతున్నాం. దిస్ ఈజ్ ది ఛాలెంజ్ టేకెన్ బై ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్. మీరు ఎవరైతే మీ డ్యూటీ నీరుగార్చారో మీరు అందరూ కోర్టు ముందర దోషులుగా నిలబెట్టే ఫ్యూ డేస్లో చేస్తున్నామని ఈ సభాముఖంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రమాణం చేస్తున్నాం. మిత్రులారా, ఆర్సన్, లూటింగ్, డ్యామేజ్ టు ది ప్రాపర్టీ 307 అఫెన్సులు జరిగితే ఇక్కడ గృహదహనం కేసులో లైఫ్ పనిష్మెంట్, ఆర్సన్కి స్టేషన్ బెయిల్ ఎట్టి పంపిస్తారండి. ఆ రోజు కోర్టు వారికి కూడా చెప్పాను నేను, లోపల ఉండాల్సిన వాళ్ళు బయట ఉండారండి, బయట ఉండాల్సిన వ్యక్తులు లోపల ఉండారు అని. మా యొక్క ఇవన్నీ అరణ్య రోదనైంది కోర్టు వారి దగ్గర, అరణ్య రోదనైంది. మళ్ళా చెప్తున్నాను, రాంబాబు గారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్టు పోలీస్ ఆఫీసర్స్ కానీ, వారు హైకోర్టు డైరెక్షన్ ఫాలో కాకుండా రిమాండ్కి పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్ కానీ, ఈ 35(3) అఫెన్సెస్ 3 సంవత్సరాల అఫెన్సెస్ ఉండేటువంటి కేసులో మీరు అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్ కానీ ఖచ్చితంగా మీ మీద హైకోర్టులో కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా మూవ్ చేస్తున్నాం. ఈ డైరెక్షన్స్ కూడా బేఖాతరు చేసినటువంటి న్యాయ వ్యవస్థలో ఎవరైతే తప్పు చేసి ఉండారో వారు కూడా డిసిప్లినరీ యాక్షన్కి బాధ్యులని చెప్పి గౌరవ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చాం. ఎన్ని లీగల్ పాసిబిలిటీస్ ఉన్నాయో, మాకు చట్టంలో ఏ అయితే హక్కులు ఇచ్చున్నారో, మాకు చట్టంలో ఏ పరిధిలో మేము పనిచేయాలనో ఆ పరిధిలో పనిచేసి ఖచ్చితంగా ఈ ముద్దాయిలు అనేవాళ్ళు ఖచ్చితంగా ఈరోజు తప్పించుకునే అవకాశం ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం ఇవ్వదు. వారిని కస్టోడియల్ టార్చర్ చేశారు. కస్టోడియల్ టార్చర్ అంటే ఫిజికల్ టార్చర్ మాత్రమే కాదు, మానసికంగా హింసించడం కూడా కస్టోడియల్ టార్చర్. వారిని పెట్టినటువంటి కస్టోడియల్ టార్చర్కి దానికి బాధ్యులైనటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా మేము చర్య తీసుకోమని కోర్టు ద్వారా ఖచ్చితంగా ఇవన్నీ చేయబోతున్నాం. ఇది ఈ విధంగా అరాచకవాదులని ఎంకరేజ్ చేస్తూ ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ భుజాలు రాసుకుంటూ అబెట్మెంట్ చేస్తూ ఆ కార్యాలకి ఎయిడింగ్ ఇచ్చి మీరు సహకరించినటువంటి పోలీస్ ఆఫీసర్ అందరూ కూడా చట్టం ముందు దోషులుగా నిలబడే రోజు చాలా దగ్గరగా ఉంది. ఇట్ షుడ్ బి ఏ లెసన్, ఇట్ షుడ్ బి ఏ మోడల్, ఇట్ షుడ్ బి ఏ ప్రీసిడెంట్. ఇది ఖచ్చితంగా ఇన్ ది యానల్స్ ఆఫ్ లీగల్ హిస్టరీ చరిత్ర పుటలు రాస్తే ఖచ్చితంగా ఈ కేసు కొన్ని పేజీలు కేటాయించేటట్టు మేము ఖచ్చితంగా చేస్తాం. ఈ చరిత్రలో న్యాయ వ్యవస్థ చరిత్రలో రాంబాబు గారి ఇన్సిడెంట్ ఖచ్చితంగా కొన్ని పేజీలు ఉంటాయి ఎప్పటికీ, కొన్ని ఆర్కైవ్స్ ఆఫ్ లీగల్ హిస్టరీ. ఎందుకంటే ఈరోజు వారి మీద జరిగింది, రేపు ఆయన మీద జరగద్దు, రేపు నా మీద జరగదు. మీకు ఒక విషయం తెలుసో తెలీదో మిత్రులారా, మీడియా మిత్రులారా, ప్రజలారా, ఒక విషయం చెప్తా. జర్మనీలో హిట్లర్ రూల్ చేస్తున్నప్పుడు గెస్టాపో అనే పోలీస్ ఆర్గనైజేషన్ ఉండేది, సిఐడిస్. వారు హిట్లర్ని వ్యతిరేకించిన ప్రతి వర్గాన్ని ఒక్కొక్క వర్గాన్ని అన్హిలేట్ చేస్తూ పోయారు. ఫస్ట్ దే కేమ్ అగైన్స్ట్ జ్యూస్, యూదులు వెంటబడి వాళ్ళు పట్టకపోయి గ్యాస్ చేంబర్లో చంపేశారు. నేను యూదుల్ని కాదని పక్కన నిలబడి నేను యూదుల్ని కాదు కదా, ఆయన్ని కదా పట్టకపోయిందని చూస్తున్నారు. తర్వాత కమ్యూనిస్టుల మీదకి వచ్చారు. ఈయనేం చేశా అంటే కమ్యూనిస్టులు కదా పట్టకపోయి చంపేసి, నన్ను కాదు కదా ఈ నోరు ఎలబెట్టి చూస్తున్నాడు పట్టించుకోకుండా. ఈయన సోషలిస్ట్, ఈయన మీదకి వచ్చారు. ఈయన పట్టకపోయారు. ఈయన పట్టకపోతే ప్రజలు ఏం చేస్తున్నారు, సోషలిస్టులు కదా పట్టకపోయింది, నన్ను కదా కాదు కదా అన్నారు. లాకరికి ప్రజల దగ్గరికి వచ్చారు. వస్తే వాళ్ళ వెనక ఎవరూ లేరు. కాబట్టి ఈరోజు రాంబాబు గారు జరిగింది, రేపు వారిని మనం ఆ విషయం ఉపేక్షిస్తే మన వెనక కూడా ఎవరు నిలబడరు. ఖచ్చితంగా ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. యాజ్ అ టీమ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్, యాజ్ అ టీమ్ విల్ టేక్ ఇట్ టు ద లాజికల్ ఎండ్, విల్ టేక్ ఎవ్రీథింగ్ టు ది కోర్ట్స్ డోర్ స్టెప్స్ ఆఫ్ ది కోర్ట్. విల్ సీ దట్
ఎవరైనా దీనిలో తప్పు చేసినారని ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కోర్టు ముందర నిలబెడతాం, దోషులుగా చూపిస్తాం. ఇక్కడ ఆ రోజు అందరికీ తెలుసు, మా ఎక్స్ఎంపీ మోదుగుడు వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రస్తుత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, మా ఎక్స్ హోమ్ మినిస్టర్ సుచరిత గారు, వీరు ఎస్పీ గారి ఇంటి ముందర నిలబడి గేటు ముందర మేబీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ దేవర్ ప్లీడింగ్ ది ఎస్పీ, ఒక్క ఆడియన్స్ ఇవ్వండి, ఇంత ఘోరం జరుగుతుంది టౌన్లో అని చెప్తే గేటు కూడా తీయని పరిస్థితి అంటే యు ఆర్ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ కింద తమరు రారా అని అడుగుతున్నారు. వారి సంగతి వదిలేయండి. మా బొత్స సత్యనారాయణ గారు కౌన్సిల్లో ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు డీజీపీ గారికి ఫోన్ చేశారు, నో రెస్పాన్స్. డిఐజీకి ఫోన్ చేశాడు, నో పోలీస్. ఐజీ గారికి ఫోన్ చేశాడు, నో పోలీస్. ఎస్పీ గారికి చెప్పారు, నో పోలీస్. ఈ ప్రదేశంలో, ఈ జిల్లాలో, ఈ టౌన్లో కొద్ది గంటల సేపు నో పోలీస్. ఇది దీనికంతా వీళ్ళ పరిధిలో జరిగిందని ఖచ్చితంగా నేను అనుకోవటం లేదు. డీజీపీ గారి దగ్గర నుంచి, ఎస్పీ గారి దగ్గర నుంచి, ఐజీ గారి నుంచి మౌనం వహించారు అంటే వీళ్ళని ఆడించినటువంటి శక్తులు, గొప్ప శక్తులు ఈరోజు టాప్ పవర్లో ఉన్నటువంటి వారు కనుసన్నల్లో ఇది జరిగిందని నా అభిప్రాయం. ముఖ్యంగా చంద్రబాబు గారు అయితేమి, లోకేష్ గారు అయితేమి, వారు మాత్రమే ఈ రేంజ్లో ఈ విధంగా పోలీసుని సైలెన్స్ చేసే శక్తి వారికి మాత్రం ఇంకెవరికి లేదు. కాబట్టి ఈ సైలెన్స్ చేసే శక్తి వాళ్ళ చేతుల్లో, ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి గొప్ప ఆ నాయకుల చేతిలోనే మాత్రమే ఉంది. కాబట్టి దీనికి సంబంధించి దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరూ కూడా ఒక రోజుకి ఖచ్చితంగా జవాబు చెప్పే పరిస్థితి తీసుకొస్తారు. 100% అండి. నువ్వు నేను ఆయన కలిసిపోయినాము ఒకే కామన్ ఇంటెన్షన్. ఈయన పొడిచాడు, అది కూడా తెలియదండి పోలీస్కి. జాయింట్ లైబిలిటీ. పోయినోడు ప్రతి ఒక్కరు కొట్టాల్సిన అవసరం లేదు. చట్టంలో అబిట్మెంట్ అనేది ఒకటి ఉంది. 109 ఐపీసీ ప్రకారం, 107 ప్రకారం అబిట్మెంట్ అనేది ఉంది. ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళు కర్రలు గడ్డపారలు తిప్పబడలే. ఒక లీడరు 10 మందిని తీసుకొచ్చి ఒక అఫెన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరు అందులో ప్రతి ఒక్కరు కూడా 149 కింద వస్తారు. కాబట్టి నేను జాయింట్ లైబిలిటీ అంటారు. 5 లోపలైతే 34 వస్తుంది, 5 మించితే 149 వస్తుంది. వీళ్ళు ఎక్కువ 5 పైన. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ అఫెన్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇంటెన్షన్, షేరింగ్ ఆఫ్ ది ఇంటెన్షన్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ముద్దాయిలు అవుతారు. విచిత్రం ఏందండి, ఆర్సన్ కేసులో పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చేది ఏందండి? చట్టాలు మారినాయా? ఒకవేళ మేము కొత్తగా చట్టాలు వచ్చినాయి, మేము చదవలేదు, అది కొత్తగా మారి ఉండుంటాయి, మేము ఇంకా అప్డేట్ కాలే. ఆర్సన్ కేసులో కూడా పోలీస్ స్టేషన్లో నుంచి బెయిల్ పిచ్చి పంపిస్తున్నారంటే, వారిని 18 లోపల పెట్టారంటే ఎక్కడికి పోతున్నాం ఒక్కసారి ఆలోచిస్తే అది అందటం వల్ల మనసు. ఈ వ్యవస్థని సర్వనాశనం చేస్తున్నారు. వ్యవస్థలు అన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఈరోజు ఒక ఎక్స్ మంత్రికి జరిగింది, రేపు ఒక కామన్ వ్యక్తికి జరిగితే ఎవరు రక్షణ? వారికి జరిగితేనే గతి లేదు. ఈరోజు ఇంత పెద్ద అరాచకం చేసినా కూడా ఈ పోలీసు వ్యవస్థకి చీమ కుట్టినట్టు కూడా లేదు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారండి మీరు? ఇన్ ఆర్సన్ కేస్, ఇన్ అటెంప్ట్ టు మర్డర్ కేస్, వేర్ ద ప్రాపర్టీ వాజ్ బర్న్డ్, హిస్ కార్స్ వాజ్ డ్యామేజ్ అండ్ బర్న్స్, హిస్ హౌస్ వాజ్ బర్న్డ్. అవి ఇంకా ఉపడుతున్నాయి. దానికి ముందర మీకు అందరికీ తెలుసు వారు ఏం చెప్పారంటే 24 గంటల్లో అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క సినిమా చూపిస్తాయి. హీ విల్ కమ్ అండర్ ఆల్సో అబిటార్. ఈ అఫెన్స్కి అబిటారు చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. గౌరవ మంత్రి వారు కూడా ఈ కేసులో అబిటార్ కింద వస్తాడు, ముద్దాయి కింద వస్తాడు. చట్టం అది చెప్తుంది. చట్టం మీరు చుట్టం అనుకోని ఇప్పుడు అనుకుంటున్నారు. చట్టం ఎల్లకాలం చుట్టం ఉండదు. మీకు చట్టం అనేది కొద్ది కాలమే చుట్టం ఉంటుంది. మళ్ళా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఈ సృష్టిలో నథింగ్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. అంటే ఏ చెట్టు కూడా సంవత్సరం అంతా పుష్పించదు.
ప్రతి చెట్టు ప్రతి పుష్పం సీజనల్ మాత్రమే. ఇప్పుడు మీ సీజన్ రన్ అవుతుంది, మీరు పుష్పిస్తున్నారు. నథింగ్ ఇన్ దిస్ నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. గుర్తుపెట్టుకోండి. వెలుగు చీకటి వెలుగులు అట్టా ఉంటాయి. కానీ మా నాయకుడు, మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక విషవృక్షం, ఒక విష విత్తనం నాటారు. దాని పర్యవసానం అన్కంట్రోలబుల్. కాబట్టి ఒక చట్టము న్యాయము ఈ రాష్ట్రంలో ఉంది లేదు అనుకున్న పరిస్థితి మీరు తీసుకొస్తే, ఒక పాత చీఫ్ జస్టిస్, మొన్న రిటైర్ అయినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారు గుజరాత్లో ఒక మీటింగ్లో మాట్లాడిన ఒక మాట చాలా గొప్ప మాట్లాడారు వారు. చాలా ఉపదేశం అది. ఇఫ్ ట్రస్ట్ డెఫిషియన్సీ క్రీప్స్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ ది పీపుల్, దే విల్ నాట్ కమ్ టు ది కోర్ట్స్, దే విల్ సెటిల్ దిస్ కోర్ట్స్ ఇన్ ది స్ట్రీట్స్. ఆ పరిస్థితి తీసుకురావద్దు అని చెప్పారు గవాయ్ గారు. ఒక వ్యవస్థ మీద నమ్మకం ఈ ప్రజల్లో కోల్పోయిన రోజు, ఈ పోలీసు వ్యవస్థ దగ్గర న్యాయం చేయమని ఎవడూ రాడు. ఏ వ్యవస్థ మీదైనా నమ్మకం కోల్పోయినటువంటి మరుక్షణం బాధితులు పోలీస్ స్టేషన్ కానీ కోర్టులకు కానీ పోరు. గవాయ్ గారు చెప్పినటువంటి అమృతమైనటువంటి మాటలు అవి, అమృత గుళికలవి. ఇఫ్ ట్రస్ట్ డెఫిషియన్సీ క్రీప్స్ ఇన్ టు ద పబ్లిక్ మైండ్, దే విల్ నాట్ అప్రోచ్ ది ఇన్స్టిట్యూషన్స్, దే విల్ సెటిల్ దిస్ కోర్స్ ఇన్ ది స్ట్రీట్ విచ్ లీడ్స్ టు వ్యాండలిజం అని చెప్పాడు. వద్దు, వ్యవస్థల మీద నమ్మకం పోనీయొద్దు. ఇంకా ఈ రాష్ట్రంలో మహానుభావుడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఇంకా ఉందని మాకు అనిపించనివ్వండి. ఒక కామన్ మ్యాన్ కనిపించనివ్వండి. ఇంకా పోలీస్ మాన్యువల్ రన్నింగ్లో ఉందని అనిపించండి. సిఆర్పిసి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ఈ రాష్ట్రంలో అమల్లో ఉందనిపించండి. బిఎన్ఎస్ ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది అనిపించండి. బిఎన్ఎస్ఎస్, సిఆర్పిసి, ఐపీసీ ఏమీ లేవు, రాజ్యాంగం ఈ రాష్ట్రం లేదని వచ్చిన రోజు, రాకూడదని మొక్కతుండా మీకు ఆ పరిస్థితి తీసుకురావద్దు. అది మంచిది కాదు. ఆ రోజనే రోజు వచ్చిన రోజు మీ చేతిలో కూడా ఉండదు. ఇంకా రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల యొక్క మాన ప్రాణాలు రక్షించే దానికోసం ఖచ్చితంగా మా లీగల్ టీం ముందుంటుంది. విల్ టేక్ ఎవ్రీథింగ్ టు లాజికల్ ఎండ్. వీ విల్ నాట్ లీవ్ ఎవ్రీథింగ్. వీఆర్ నాట్ హెల్ప్లెస్. అంత అశక్తులు మట్టు కాదు. చట్టం న్యాయం ఉండే రోజులు, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం బ్రతికుండే రోజులు, ఈ రాజ్యాంగంలో ఈ రాష్ట్రంలో బిఎన్ఎస్ఎస్ అమల్లో ఉండే రోజులు, ఈ రాష్ట్రంలో బిఎన్ఎస్ అమల్లో ఉండే రోజులు ఖచ్చితంగా మేము పోరాడతాం.